ఇవాళ లగిచెర్లలో గిరిజన భూములు ఫార్మాసిటీ పేరు మీద గుంజుకుంటారంటే ఈ రాష్ట్రంలోని మంత్రులు ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు, ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములైనా వాటికి పట్టాలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో తీరంగా బలవంతంగా గుంజుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికే ముచ్చెరలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ప్రజలు కట్టిన ట్యాక్స్తోని 15,000 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ దేశంలో చిన్న స్థాయి నుంచి మొదలుకుంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోని ఎవరైనా ఒక కంపెనీలు పెట్టే ఒక అవకాశాన్ని రాష్ట్ర కేసీఆర్ గారి నాయకత్వంలో ముచ్చర్లో ఒక ఫార్మాసిటీ పెట్టడం జరిగింది. అందులో ఇవ్వండి, ఎవరి కంపెనీలు పెట్టినా అందులో ఇవ్వండి, చాలా ప్లేస్ ఉంది. ఇవాళ మళ్ళీ అదనంగా కొత్తగా ఫార్మాసిటీ పేరు మీద లఘుచర్ల భూములు గుంజుకోవాల్సిన అవసరం ఉంది నీ కొడంగల్ నియోజకవర్గంలో. ఇక్కడ కంపెనీలు పెట్టండి, కొడంగల్ యువతకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. స్పెసిఫిక్గా మా నియోజకవర్గ యువత ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ముచ్చల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వండి. అవన్నీ ఏం చేయకుండా బలవంతంగా భూములు గుంజుకునే అధికారం మీకు ఎక్కడిది? చాలా దారుణాలండి. ఇక అందుకే కదా మా పార్టీ నాయకులు ఇవాళ సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఇవాళ ఎస్టీ కమిషన్ ఢిల్లీలో కలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఫిర్యాదు చేశారు, ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళలను చూడకుండా బలవంతంగా గుంజుకొచ్చి మొత్తం వాళ్ళ భర్తలను వాళ్ళ ఇంట్లో ఉంటే పక్కన ఉన్న వాళ్ళని కూడా గుంజుకొచ్చి వాళ్ళు చాలా దారుణాలు ఊడికట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్క కేసు లేదు, కలెక్టర్ మీద దాడి చేసిందే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇదే ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి వెంట తిరిగి అనుచరులే, వాళ్ళ మీద ఒక్క కేసు ఉండదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సింపతైజర్ల మీద మాత్రం కొట్టకుండా దాడి చేయకుండా ఒక మాట మాట్లాడకుండా కూడా ఇవాళ కేసులు పెట్టి ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజా వంచల పాలన జరుగుతూ ఉన్నది ఇక్కడ తెలంగాణలో. కొడంగల్లో, లగిచెర్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వీటిని వ్యతిరేకిస్తుంది. ఈ పోరాటానికి వాళ్ళ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తాం. ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళకి కావాల్సిన భూములు కదా, రైతులు భూములు ఇస్తాను ముందుకొస్తే సంతోషం. ఇవాళ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఫార్మాసిటీకి మా భూములు ఇవ్వమంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారు. వాళ్ళ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ముఖ్యమంత్రి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు మాట్లాడారు. వాళ్ళ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అదే పని ఉంటారు వాళ్ళు. ఇంకోటి తిరుపతి రెడ్డి కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మేము భూమి మాత్రం తీసుకుంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం. తీసుకోరు, ఎట్లా తీసుకుంటారు? లఘుచర్ల ప్రజల అమాయకులు ఏమన్నా? తండావాసులు అమాయకులా? మీరు ఏమైనా ఎంతవరకైనా వాళ్ళ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. వాళ్ళ అనుమతి లేకుండా ఒక ఇంచు భూమి కూడా తీసుకోలేరు, బలవంతంగా ఎవరు చేయలేరు. మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, అందరిని ఒప్పించినాం, నమ్మకం కుదిర్చినాం. ప్రాజెక్ట్ వేస్తే వాళ్ళు మీకు న్యాయం జరుగుతుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మీ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి మేము చెప్పినాం. కాబట్టి వాళ్ళు నమ్మారు. వాళ్ళు అన్నట్టుగా తెలంగాణలో ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ కొడంగల్లో ఏం కంపెనీలు వస్తాయి? ముచ్చర్లో 15,000 ఎకరాలది అందులో పెట్టి కంపెనీలు మీ అనుచరులకు, మీ కార్యకర్తలకు, మీ కొడంగల్ నివాసులకు అందరికీ ముచ్చలకు ఫార్మసిటీ కంపెనీలు పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వండి. దాని మీద శ్రద్ధ లేకుండా బలవంతంగా భూములు గుంజుకుంటాంటే మాత్రం ఎవరు ఊరుకోరు. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అర్ధరాత్రి పోయి దౌర్జన్యం చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ కమిషన్లకు, మహిళా కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్కు ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. మా వాళ్ళు ఖచ్చితంగా కొడంగల్ ప్రజలను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కేసులతోని వాటితోని భయపెట్టాలని చూస్తే మేము ఎవరు భయపడం, ఎంతకైనా మేము పోరాటం చేస్తాం. చివరిగా ఈ ఘటన మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి కార్యాచరణలో ఉంటుంది? ఆల్రెడీ చేస్తున్నాం కదా. లఘుచర్ల ప్రజలకు, తండావాసులకు వాళ్ళందరికీ మద్దతు ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడు కేటీఆర్ గారు ప్రతిరోజు నిత్యం దాని గురించి పోరాటం చేస్తున్నది కేటీఆర్ గారు. వీటన్నిటిని బలవంతంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళు చేసినా కూడా మేము మా ధైర్యం ఇస్తున్నాం. మా పార్టీ, మా నాయకుడు ధైర్యం ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రజలను కాపాడుకునే బాధ్యత కూడా మాది.